అండి, చౌరంధ్రాలు సాగిపోయాయని ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిన్న ట్రిక్ ద్వారా చౌరంధ్రాలు సాగిపోయినటువంటి చౌరంధ్రాలు చక్కగా మరి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ ట్రిక్ ద్వారా. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది మరి లేడీస్ అందరికీ కూడా మరి బంగారు ఆభరణాలు కానీ, ఇయర్ రింగ్స్ కానీ, మరి మ్యాచింగ్ అయ్యే డ్రెస్ల మీద కానీ, శారీస్ మీద కానీ ఈ విధంగా పెట్టుకోవాలని చాలామంది కూడా ఆశపడుతూ ఉంటారు కదండి. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చౌరంధ్రాలు చాలా సాగిపోవడం. సో దానివల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడం. సో ఎందువల్ల అవి అలా సాగిపోతాయంటే ఎక్కువగా మరి ఇయర్ రింగ్స్ బరువుగా ఉన్నటువంటి వాటిని పెట్టుకోవటం వల్ల హోల్స్ అనేది మరి అది సాగిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా హోలు సాగిపోయినటువంటి మరి చౌరంధ్రాలను మనం ఎలా మరి రికవర్ చేసుకోవాలి, మళ్ళీ మనం ఇయర్ రింగ్స్ ఎలా పెట్టుకోవాలనేది ఈ టిప్ ద్వారా తెలుసుకుందాం. సో ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇంకా 3 టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ 3 టిప్స్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నారో ఆ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా దాల్చిన చెక్క ఉంటుంది కదండి, మనం మసాలాలో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఆ దాల్చిన చెక్క ఇలాగా పౌడర్ లాగా పొడిలాగా చేసుకోవాలన్నమాట. ఇలా ఈ పొడిని నేను ఒక అర టీ స్పూన్ తీసుకున్నానండి. ఇలా ఒక అర టీ స్పూన్లో మనకి కావాల్సినటువంటిది ఇంకొకటి కొబ్బరి నూనె, దాల్చిన చెక్క పౌడర్ 2 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని నైట్ పడుకునే ముందు మీకు చౌరంధ్రాలు ఎక్కడైతే మరి సాగిపోయాయో ఇలా లోపల బయట అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా ఆ హోల్ దగ్గర అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఎక్కువగా సాగిపోయినాయి అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఆ రంధ్రాలు అనేది చక్కగా క్రమేణా మరి ఆ హోల్ అనేది బూడిపోతుంది అనమాట. మంచిగా మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవటానికి కూడా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా చూశారు కదా, దాల్చిన చెక్క అలానే కొబ్బరి నూనె ఈ 2తో చక్కగా మనం ఈ విధంగా నైట్ అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఎక్కువగా యూజ్ చేసుకునేది టూత్ పేస్ట్ ఉంటుంది కదండి. టూత్ పేస్ట్ మరి కోల్గేటే తీసుకోవాలండి. మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ తీసుకుని ఈ విధంగా చౌరంధ్రాల దగ్గర ఇలా నైట్ అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా రెండవ టిప్ ఏంటంటే పేస్ట్ని ఈ విధంగా కొంచెం అప్లై చేసేసి ఈ విధంగా మొత్తం కూడా ఇలాగ పలచగా మనం అప్లై చేయడం వల్ల ఆ చౌరంధ్రాలు అనేవి చక్కగా మనకి ఒక దగ్గరగా అవుతూ ఉంటాయి. అంటే హోల్ అనేది చిన్నగా అవుతుందన్నమాట. సాగిపోయినటువంటి ఆ హోల్ అనేది చిన్నగా అవుతుంది. ట్రై చేయండి. ఇంకా రెండవదిగా పేస్ట్ని కొంచెం అప్లై చేయటం వల్ల దానివల్ల కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నైట్ టైంలో ఈ విధంగా చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. చాలామంది మరి చౌరంధ్రాలు సాగిపోయాయని టెన్షన్ పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మరి ఇయర్ రింగ్స్ పెట్టుకోకపోతే వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మరి పేస్ట్ అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్గా కోల్గేట్ టూత్ పేస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఈ వీడియో మరి ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి ఈ వీడియో ఎక్కడి నుంచి చూసినా కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ టిప్స్ మరి మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతాయి కాబట్టి మరి మీరు చూడటమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మరి షేర్ చేస్తే మరి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కాబట్టి
కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ విధంగా మరి ఇలా పెట్టేసుకున్న తర్వాత మూడవదిగా ఏం చేయాలంటే ఆవ నూనె ఉంటుంది కదండి, ఆవ నూనె ఒక అర టీ స్పూను వేసేసుకొని దానిలో కొద్దిగా పసుపు వేసేసుకొని రెండు మిక్సింగ్ చేసుకొని నైట్ చౌరంధ్రం దగ్గర అప్లై చేయటం వల్ల మనకి ఆ చౌరంధ్రం అనేది సాగిపోయిన చౌరంధ్రం అనేది చక్కగా మనకి హోల్ అనేది చిన్నగా అవుతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా ఈ 3 టిప్స్లో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నారో ఆ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ 3 టిప్స్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయండి. మరి మీకు ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటే ఆ టిప్ అయితే మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలా మీరు ట్రై చేయడం వల్ల సాగిపోయినటువంటి రంధ్రాలు అనేవి చక్కగా మీకు ఆ హోల్ అనేది చిన్నగా అవుతుంది. ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. చిన్న మరి విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి పాటిస్తూ మరి ఇయర్ రింగ్స్ అనేవి మీరు ఎక్కువగా బరువుగా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇలా హోల్స్ మరి సాగిపోతూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ టిప్స్ మీరు యూజ్ చేస్తూ కూడా మరి బరువుగా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ పెట్టారనుకోండి, మరి అది ఎందుకు పనికి రాకుండా అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి మీరు ఈ టిప్స్ యూజ్ఫుల్ అనుకుంటే మీరు తప్పకుండా పాటిస్తే ఇయర్ రింగ్స్ అనేవి మరి బరువుగా ఉన్నటువంటివి పెట్టకుండా కొంచెం మీరు బరువు తక్కువగా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా ఈ 3 టిప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ట్రై చేయండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఈ టిప్స్ మీరు యూస్ఫుల్గా మరి ఈ టిప్స్ మీరు పాటిస్తూనే స్టిక్కర్స్ ఉంటాయి కదండి, కొంచెం పెద్దపాటి స్టిక్కర్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం చిన్న సైజు మాత్రమే మీకు చూపిస్తున్నాను, అంటే ఎగ్జాంపుల్ కోసం. కొంచెం మీ దగ్గర పెద్ద సైజు స్టిక్కర్స్ ఉన్నాయనుకోండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఒక హోల్ అయితే పెట్టేసుకోండి. ఒక హోల్ పెట్టేసుకుని ఈ విధంగా మరి మీరు ఇలా ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆ హోల్ కూడా చక్కగా దగ్గర పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇలాంటివి స్టిక్కర్స్ కొంచెం మధ్యలో హోల్ పెట్టేసి ఇలాగా చౌరంధ్రం దగ్గర అంటించేసి తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ 3 టిప్స్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా అనుకుంటున్నారో ఆ టిప్స్ అయితే మరి ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.